హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను ఆఫీస్ పని మీద మంచిర్యాల అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మా కొలీగ్స్ అందరం కలిసి లంచ్‌కెళ్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. ఆ రెస్టారెంట్‌కెళ్ళిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడున్న రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టుకొని పెద్దవాళ్ళ వరకు అందరిని ఆకట్టుకునే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌తో రూమ్స్‌నైతే ఏర్పాటు చేశారు. ఆ రూమ్స్‌లోకెళ్ళడానికి అసలు తినడానికి ఎంతమంది వెళ్తారో గానీ అది చూడడానికే చాలామంది రావచ్చేలా ఉన్నారక్కడ. కేవ్ రూము, బీచ్ రూము, రాయల్ రూమ్, చిత్రలహరి, పల్లెటూరు, మర్యాద రామన్న, జురాసిక్ పార్క్, జైల్, స్పేస్, అసలింక లవర్స్‌కైతే లవర్స్ రూము, డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్‌తో అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఒకసారికి. అక్కడికెళ్ళగానే అసలు హైదరాబాద్‌లో గూడా ఇలాంటిది లేదే అని అనిపించింది నాకు. ఇక ఫుడ్ విషయానికొస్తే అక్కడ వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఐటెమ్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఫుడ్ గూడా పర్లేదు బానే అనిపించింది మాకైతే. ఇదైతే స్పాన్సర్డ్ వీడియో కాదండి. నాకు వీడియో తీయాలనిపించి తీసిన వీడియో ఇది. అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ హోటల్ అండ్ అక్కడున్న ఇన్ని రూమ్‌లను చూసిన తర్వాత మాకే కొద్దిసేపు ఆలోచించుకునేందుకు టైం పట్టింది. ఎందుకంటే ఏ రూమ్‌లోకెళ్ళాలి? ఏ రూమ్‌లో కూర్చోవాలి? అన్నీ బాగున్నాయి. ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ తినాలి? అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్‌బిలీవబుల్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది అసలు. ఆ థీమ్ అసలు ఎవరైతే ఈ థాట్ వచ్చిందో, ఎవరైతే ఇలా పెట్టాలని అనుకున్నారో అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా చాలా విభిన్నంగా ఆలోచించి పెట్టారు. అక్కడ చిత్రలహరి అనే రూమ్ బయట ఇట్లాంటి ఇది సీటింగ్ అరేంజ్‌మెంట్ అండి. వెయిటింగ్ ఎవరైతే ఫుడ్ కోసం గాని రూమ్స్ లేక బయట వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం పెట్టిందది. మామూలుగా రెస్టారెంట్స్ అన్నీ ఏదో ఒక థీమ్‌తో నడుస్తా ఉంటాయి. లైక్ జైల్ మండి లేదంటే ట్రైన్ రెస్టారెంట్. కానీ ఈ రెస్టారెంట్‌కొచ్చినప్పుడైతే అన్ని రకాల థీమ్‌లను ఒకే దగ్గర చూసే అవకాశం ఉంది. మీరెప్పుడైనా ఇలాంటి రెస్టారెంట్‌కెళ్లారా? వెళ్తే దాని పేరు కామెంట్ చేయండి.